సాయి సేవా సమితి 7వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పాతపాడులో ఉన్న కార్నర్ స్టోన్ అనాథ వృద్ధుల ఆశ్రమం నందు నిత్యావసర సరుకులు, పండ్లు, ఫలహారాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షురాలు ఎన్ ఉమాదేవి మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలు అనేక మంది నిరుపేదలకు అవసరతలు ఉన్నవారికి సహాయ సహకారాలు అందించామని, ఇప్పటి వరకు సహాయం చేసిన దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హెల్పింగ్ హ్యాండ్ సభ్యురాలు చైతన్య మాట్లాడుతూ, సాయి సేవా సమితి 7వ సంవత్సరం పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా హెల్పింగ్ హ్యాండ్ అనే సంస్థ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు శాంతి, కామేశ్వరి, రాజ్యం, సాయి వర్మ, హెల్పింగ్ హ్యాండ్ నుండి మణి, సునీల్, నందు, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఉమాదేవి. మాది సాయి సేవ సమితి పెట్టి 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 8వ సంవత్సరంలోకి వచ్చింది. ఈ నెల 9వ తారీఖుతో. అది మేము ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో అందరితో కలిసి స్పెండ్ చేద్దామని తీసుకుని వచ్చాము సరుకులు అవి. ఈ హెల్ప్ హ్యాండ్స్ ఈ టీం వీళ్ళకి పరిచయం చేద్దాం మెయిన్ వీళ్ళని. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్పాన్సర్స్ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో ఈసారి వీళ్ళని కూడా హెల్పింగ్ హ్యాండ్స్ టీంని కూడా తీసుకురావటం అయిందండి. ఓకే అండి, నా పేరు చైతన్య. మేము హెల్పింగ్ హ్యాండ్స్ టీం నుంచి వచ్చాము ఇక్కడికి. ఉమాదేవి గారు పిలిస్తే అసలు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళకి ఏమైనా నీడ్స్ అవసరం ఉన్నాయా ఏంటి అని ఒకసారి మేము చూస్తే మాకు ఐడియా వచ్చింది. వాటిని మేము ఇవ్వగలిగితే ఇద్దామన్నట్టుగా ఐడియా కోసం చూద్దామని వచ్చాము. మేము హెల్పింగ్ హ్యాండ్స్ టీంలో అండి ఇలాగా వృద్ధాశ్రమాలకి, అనాథ పిల్లల ఆశ్రమాలకి వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉంటాయి పంచటం. ప్రతి శనివారం సాయంత్రం బీసెంట్ రోడ్ దగ్గర, రాఘవయ్య పార్క్ దగ్గర అన్నదానం జరుగుతూ ఉంటుంది. 24 గంటలు వాటరు, మంచినీళ్ళు, మినరల్ వాటరు, మజ్జిగ పంపిణీ రోజు దాదాపు 600 రోజుల నుంచి మేము అది చేయటం జరుగుతుందండి. బ్లడ్ డొనేషను ఎక్కడైనా ఎవరికైనా బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇప్పించడం, అది చలికాలంలో రోడ్డు మీద ఉన్న వాళ్ళకి బెడ్షీట్లు దుప్పట్లు అవి పంచటం అవన్నీ చేస్తూ ఉంటాము. ఇంకా ఒకటి కాదు, చాలా రకాలుగా మేము అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అది సేవా సంస్థ ఫౌండరు దాదాపు 2 రాష్ట్రాల్లో ఇదివరకు 75,000 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కరోనా టైం దగ్గర నుంచి ఇప్పుడు 25,000 మందికి అయ్యామండి. ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మేమందరం గ్రూపుల్లో మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని ఎక్కడ ఏ ఊర్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అందరికీ షేర్ చేయటం, పెట్టటం, చూడటం, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవటం మొత్తం జరుగుతూ ఉంటుంది. అంతే. బ్లడ్ క్యాంప్స్ అవి పెడతా ఉంటామండి. హెల్త్ క్యాంప్స్ కూడా పెడతాము. మాకు తెలిసిన డాక్టర్ గారు వాళ్ళు వచ్చి ఫ్రీగా వీళ్ళకి చెకప్లు చేసి బ్లడ్ టెస్ట్ చేసి అవి కూడా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఎవరికి బ్లడ్ నీడ్ ఉందో అక్కడ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని అక్కడ డోనర్స్ కావాలంటే డోనర్స్ని అని, బ్లడ్ ప్యాకెట్స్ కావాలంటే బ్లడ్ ప్యాకెట్స్ అని, ప్లేట్లెట్స్ ప్యాకెట్స్ అని అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా మామూలుగా డబ్బులు ఉన్నోళ్ళు అయితే కొనుక్కొని వెళ్ళిపోతారు, డోనర్స్ వాళ్ళకి వస్తారు. కానీ లేని వాళ్ళకి ఎక్కువగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడైనా సరే మేము ఎక్కువగా చూసేది ఏంటంటే లేని వాళ్ళు, అనాథ పిల్లలు ఎక్కువగా ఫుడ్ కాదు నీడ్స్ ఎక్కువగా ఇవ్వాలని చూస్తూ ఉంటాము. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయ్యే ఇస్తున్నాము. అంతే. నమస్తే అండి, నా పేరు ఉమాదేవి. మాది సాయి సేవ సమితి పెట్టి 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 8వ సంవత్సరంలోకి వచ్చింది. ఈ నెల 9వ తారీఖుతో. అది మేము ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో అందరితో కలిసి స్పెండ్ చేద్దామని తీసుకుని వచ్చాము సరుకులు అవి. ఈ హెల్ప్ హ్యాండ్స్ ఈ టీం వీళ్ళకి పరిచయం చేద్దాం మెయిన్ వీళ్ళని. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్పాన్సర్స్ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో ఈసారి వీళ్ళని కూడా హెల్పింగ్ హ్యాండ్స్ టీంని కూడా తీసుకురావటం అయిందండి. ఓకే.